అదే ఈరోజు మన వెబ్ 2.0 సైట్స్‌లో విక్స్ సైట్ చూద్దాం. ఒకటి మీడియం చేశారు గదా! రజని. మీడియం అయిపోయింది. బ్లాగ్ అయిపోయింది. క్వరా అయిపోయింది. ఇప్పుడైతే మనం ఈ వెబ్ 2.0 చూద్దాం. ఇది విక్స్ దాంట్లో వెబ్ 2.0లో విక్స్. విక్స్ అనేది ఒక వెబ్‌సైట్ బిల్డర్ అనమాట. వెబ్ 2.0లో అన్ని వెబ్‌సైట్ బిల్డర్ సైట్సే ఉంటాయి. ప్రతి దాంట్లో మనం వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసుకొని మన లింక్‌ని ప్రమోట్ చేయాలనమాట. ఇన్ని రోజులు మనం చేసిన డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్ ఇవన్నీ ఏంటంటే వేరే వాళ్ళ సైట్‌లో మనం ప్రమోట్ చేసి బ్యాక్‌లింక్స్ తెచ్చుకున్నాము. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనమే సైట్స్ క్రియేట్ చేసుకొని మనమే బ్యాక్‌లింక్స్ తెచ్చుకుంటాం అనమాట. వేరే వాళ్ళ సైట్‌లోకి పెట్టకుండా. ఇక్కడేంటంటే ఇది మనకి విక్స్ ఒక వెబ్‌సైట్ బిల్డర్. ఇది మనకేంటంటే వర్డ్‌ప్రెస్ కన్నా ముందు దీన్ని మార్కెట్‌లో ఇంట్రొడ్యూస్ చేశారు. బట్ దీనికున్న కొన్ని డిసడ్వాంటేజెస్ వల్ల దీనిని బీట్ చేసిన వర్డ్‌ప్రెస్ అనేది ఇప్పుడు టాప్ పొజిషన్‌లో ఉంది. మోస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ మీడియం కంపెనీస్ వాళ్ళు వర్డ్‌ప్రెస్‌నే యూజ్ చేస్తారు. ఏదైనా పెద్ద పెద్ద వెబ్‌సైట్‌లు కోడింగ్ సైట్స్ అంటే కొంచెం మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ. అది క్రియేట్ చేయడం కూడా చాలా ఎక్కువ కాస్ట్ అవుతది కాబట్టి దాన్ని ఎక్కువ మంది యూజ్ చేయరు. చిన్న చిన్న వాటికి వర్డ్‌ప్రెస్ అండ్ ఈజీ. దీనికి పెద్దగా స్కిల్స్ కూడా అంటే కోడింగ్ స్కిల్స్ పెద్ద అవసరం లేదు. వర్డ్‌ప్రెస్‌లో చేయాలంటే జస్ట్ సీఎస్ఎస్, హెచ్‌టీఎంఎల్, జావా స్క్రిప్ట్ తెలిస్తే చాలు. బట్ దీనికి అవి కూడా అవసరం లేదనమాట. ఆహ్, అది ఎట్లాంటి వ దానికన్నా ఈజీగా మౌల్డ్ అయిపోతది. బట్ దీనికేంటంటే కొన్ని లిమిటెడ్ ఫీచర్స్ ఉండడం వల్ల ఇది అంత పాపులర్ అవ్వలేదు. అది వర్డ్‌ప్రెస్ వచ్చేసి ఎక్కువగా యూజర్ ఫ్రెండ్లీగా ఉండడం వల్ల ఎక్కువ మంది యూజర్స్ దాన్ని ప్రిఫర్ చేస్తున్నారు క్రియేట్ చేయడానికి. మీరు విక్స్‌ని లాగిన్ అవ్వాలంటే మెయిల్ ఐడీ యూజ్ చేసైనా లాగిన్ అవ్వచ్చు. లేకపోతే జీమెయిల్ నుంచైనా లాగిన్ అవ్వచ్చు. మెయిల్ ఐడీ నుంచి లాగిన్ చేయాలంటే ఇదేంటి ఇలా రీసెట్ పాస్వర్డ్ ఓకే. ఆల్రెడీ లాగిన్ అయినట్టున్నాను. జీమెయిల్ తోటి లాగిన్ అయ్యా. ఇక్కడ ఆల్రెడీ ఉంది సైటు. క్రియేట్ చేసాము. అందుకే ఇది రాలేదు. ఇక్కడొచ్చేసి మనకి లాగిన్ అయినప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తదనమాట. మీరేం క్రియేట్ చేయాలనుకుంటున్నారో వెబ్‌సైటా, బ్లాగా ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటూ రావాలి స్టెప్ బై స్టెప్. వచ్చిన తర్వాత మనకి ఎన్విరాన్మెంట్ అనేది చూపిస్తది. ఒకసారి మీరు మీ జీమెయిల్ ఐడీ తోటి, మీ వర్క్ మెయిల్ ఐడీ తోటి ఓపెన్ చేసి చూడండి. రాకపోతే నెక్స్ట్ డే క్లాస్‌లో చూద్దాం రేపు క్లాస్‌లో. ఇక్కడేంటంటే క్రియేట్ ఏ న్యూ సైట్. దీంట్లో అయితే మనము చాలా సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి ట్రై విక్స్ స్టూడియో ఆర్ క్రియేట్ ఏ విక్స్ ఎడిటర్ అని ఉంది. విక్స్ ఎడిటర్‌లోనే ఫర్ ఏజెన్సీస్‌కి, ఫ్రీలాన్సర్స్‌కి ఇది విక్స్ ఎడిటర్. న్యూ స్టూడియో ఏమో నార్మల్‌గా యూజ్ చేసుకునే వాళ్ళకి. బ్లాంక్ నుంచా స్టార్ట్ టెంప్లేట్స్ లేకపోతే స్టార్ట్ విత్ విక్స్ ఎడిటర్ అని ఉంది. మనం ఇక్కడి నుంచైనా విక్స్ ఎడిటర్‌లోకెళ్ళొచ్చు. ఆర్ ఎక్స్‌ప్లోర్ అవర్ స్టూడియో విక్స్ స్టూడియో వర్క్ స్పేస్ అని ఉంది. ఇక్కడి నుంచైనా మనం ఎళ్ళొచ్చు. లేదు ఎడిటర్‌లోకి ఎళ్ళామంటే మనం బిజినెస్‌కి సంబంధించిన వెబ్‌సైట్‌లు డిజైన్ చేయొచ్చనమాట.
మామూలుగా మనకైతే స్టూడియో సరిపోతది. ఇక్కడ స్టార్ట్ చాట్ అని ఉంది. మనం చాట్ చేస్తే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ఎలా చేయాలని బేసిక్స్. బట్ లేకపోతే సెటప్ వితౌట్ చాట్ అంటే మనం డైరెక్ట్‌గా ఎళ్ళిపోవడం. మనం డైరెక్ట్‌గా ఎళ్దాం. అంటే మనకు తెలియకపోతే మనం చాట్ తీసుకోవచ్చు. తెలిస్తే మనకు అవసరం లేదు. ఇక్కడేంటంటే మనకి పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకోవాలన్నా, ఆన్‌లైన్ స్టోర్స్ క్రియేట్ చేసుకోవాలన్నా, బ్లాగ్స్ క్రియేట్ చేసుకోవాలన్నా ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ. ఇక్కడ లేదనుకోండి మనం ఇక్కడ ట్రైనింగ్స్, సెమినార్స్ ఇట్లా మనకి ఏది కావాలంటే అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. మనం ఆన్‌లైన్ ట్రైనింగ్‌ది కాబట్టి మనం ఆన్‌లైన్ ట్రైనింగ్‌కి సంబంధించింది తీసుకున్నామనుకో వాట్ టైప్ ఆఫ్ వెబ్‌సైట్ డూ యూ వాంట్ టు క్రియేట్ అంటే మన ఆన్‌లైన్ ట్రైనింగ్ మనకి ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ ఇక్కడ సెర్చ్ చేస్తే అవన్నీ మనకి ఇక్కడ డిస్‌ప్లే అవుతాయన్నమాట. దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళేంటంటే టెంప్లేట్స్ దానికి రిలేటెడ్‌గా మనకు చూపిస్తారు. ఇప్పుడు మనకి డాష్‌బోర్డ్ అనేది ఇక్కడ ప్రిపేర్ అవుతుంది. వాడు మనకి ఎన్విరాన్మెంట్ అంతా సెటప్ చేసిస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు మనకి వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది సెటప్ అయిపోయింది. మన బిజినెస్ గురించి ఇక్కడేమన్నా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే, వాడు దానికి తగ్గట్టుగా మనకు సజెషన్స్ ఇస్తాడు. లేదంటే స్కిప్ చేసేయొచ్చు. మన వర్కింగ్ టైమ్ సెట్ డైరెక్ట్‌గా వాళ్ళే సెటప్ చేసేస్తారనమాట. ఒకవేళ అలా ఇచ్చినా కూడా మనం ఎక్కడైనా తీసుకోవచ్చు. బిజినెస్ అడ్రెస్. అడ్రెస్ కూడా అక్కడ మనం అడ్రెస్ ఇస్తే అడ్రెస్ వచ్చేస్తది. ఇక్కడ మండే టు ఫ్రైడే 6 టైమ్ జోన్స్ సెట్ అయిపోయినాయి. వర్క్ అవర్స్, వర్క్ సర్వీసెస్ మనం ఏమిస్తున్నాం అనేది ఇక్కడ మన సర్వీసెస్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు. స్టాఫ్ మెంబర్స్‌ని యాడ్ చేయాలంటే మన స్టాఫ్‌ని ఇక్కడ యాడ్ చేసుకుంటే మొత్తం అందరూ ఈమెయిల్ ఐడీస్ ఉంటే వాళ్ళు డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి వర్క్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మనం ఏదైనా ఆన్‌లైన్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయాలనుకుంటే మనం ఇది యాక్సెప్ట్ చేయొచ్చు. ఆన్‌లైన్ పేమెంట్స్ కనుక అంటే లైక్ బిల్ పే చేయాలని ఎవరైనా మనం డైరెక్ట్‌గా పేమెంట్ ఆప్షన్స్ ఇస్తాడుగా అట్లా మనం ఇవ్వచ్చనమాట. యాక్సెప్ట్ ఆన్‌లైన్ పేమెంట్స్, సెండ్ ఆటోమేటెడ్ ఈమెయిల్స్ అండ్ రిమైండర్స్ ఇవన్నీ ఆప్షన్సే. ఇన్ పర్సన్ పేమెంట్ అంటే అట్లా పర్సనల్‌గా పేమెంట్ చేసేయి యాక్సెప్ట్ చేయొచ్చు. మేనేజ్ యువర్ సర్వీస్ అండ్ బుకింగ్ అండ్ గో ఉంది. లేకపోతే ఇది మనకు అవసరం లేదు గానీ జస్ట్ ఊరికే తీసుకుందాం. బట్ ఇది మేబీ డబ్బులు అడుగుతాడేమో వీడు పేమెంట్ గేట్‌వేకి. ఫ్రీగా అయితే వర్క్ చేయదది. ఇప్పుడు మనం క్రియేట్ చేసేది ఇది కంప్లీట్‌గా ఫ్రీ ఆప్షన్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా డొమైన్ కొనుక్కొనుంటే, ఆ డొమైన్‌ని ఇక్కడ యాడ్ చేయాలి. లేకపోతే వదిలేయాలి. ఇది పేమెంట్‌దనమాట ఇక్కడ. లెట్స్ గో అంటే మేక్ దిస్ రికమెండెడ్ డొమైన్ యువర్ రీచ్ ఫర్ అవైలబుల్ అని మనకి లెర్న్ హబ్ ఫ్రీ చూద్దాం ఇది ఫ్రీగా ఇస్తున్నాడా ఇది? ఇది అంటే అమౌంటే. మేక్ ఇట్ యువర్స్ అన్నట్టుగా అమౌంట్ అనమాట. ఇది ఉందా లేదా అని చూసుకుంటున్నా. ఇక్కడ మన సర్వీసెస్ కావాలంటే ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. మనకు మళ్ళీ కావాలన్నప్పుడు సెట్ యువర్ వర్క్ అవర్స్ ఇవన్నీ ఇందాక మనం చేసినయి అక్కడైనా చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడైనా చేసుకోవచ్చనమాట. సెట్ యువర్ పేమెంట్ మెథడ్ ఇక్కడ సెటప్ చేసుకోవాలి. డిజైన్ యువర్ వెబ్‌సైట్ ఇక్కడ మనం వెబ్‌సైట్ డిజైనింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడొచ్చేసి మనకి అంతకుముందు వచ్చేసి ఇదొక ఆప్షనే ఉండేది టెంప్లేట్స్‌ది. ప్రెజెంట్ ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి ఇది జనరేటెడ్ ఏఐ డిజైన్స్ అంటే మనం ఇన్‌స్ట్రక్షన్స్ అడిగిద్ది. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ మనకెలా కావాలి, ఏం కావాలి మొత్తం కంప్లీట్‌గా ఏ టు జెడ్ ఇస్తే అదే డిజైన్ చేసి చూపిస్తది. కానీ అది ఎలా చేయాలి అని ఒక ఐడియా రావాలంటే ముందు మనకు మాన్యువల్‌గా దాని మీద ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే మనం చేయగలం. కస్టమైజ్ టెంప్లేట్స్ లేదంటే కంటిన్యూ విత్ సెటప్ ఫర్ నౌ అని క్లిక్ చేస్తే మనం దీని డాష్‌బోర్డ్‌లోకి అయితే వెళ్ళిపోతాం.
ఇక్కడ డాష్‌బోర్డ్‌లోకెళ్ళిన తర్వాత మనము ఇక్కడ సెట్ చేసుకోవచ్చనమాట. సెటప్ కావాలంటే చేసుకోవచ్చు. లేదంటే హోమ్ పేజ్‌కెళ్ళిపోయి ఇక్కడ మనం ఇక్కడ ఫ్రీ ప్లాన్‌లో ఉన్నాము. వీళ్ళు గూడా సైట్ కూడా చాలా మోడిఫికేషన్స్ అయితే చేశారు. కొత్త కొత్త ఆప్షన్స్ అన్నీ పెట్టాడు. అంతకుముందు ఇలాంటి ఆప్షన్స్ లేవు గానీ, మొత్తం చాలా వరకు చేంజ్ అయింది ఇది కూడా. సైట్ అండ్ మొబైల్ యాప్స్, ఎస్‌సిఓసి అన్నీ యాడ్ చేశాడు. ఇట్లా కూడా బాగా ఇంప్లిమెంట్ చేసేసాడు చాలా వరకు. హ్మ్. ఇక్కడ మనం ఒక టెంప్లేట్ అనేది పిక్ చేసుకుందాం. మనకి ఏది కావాలో అది. ఇక్కడ వచ్చేసి మనకు బిజినెస్‌కి రిలేటెడ్, స్టోర్స్‌కి రిలేటెడ్‌గా ఏ స్టోర్‌కి రిలేటెడ్‌గా ఆ స్టోర్‌కి ఇక్కడ క్రియేటివ్‌గా ఎవరైనా ఓన్‌గా దేర్ క్రియేటివ్స్ యూజ్ చేసుకుంటే వాళ్ళకి కమ్యూనిటీస్ అంటే ఎడ్యుకేషనల్‌కి, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ వీటన్నిటి కమ్యూనిటీస్ క్రియేట్ చేయాలంటే దీనికి బ్లాగ్స్ చేసుకుంటారు కదా! బ్లాగింగ్ చేసుకునే వాళ్ళకి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటది. పాడ్‌కాస్ట్ చేసుకుంటే పర్సనల్ బ్లాగ్స్, ఫుడ్ ట్రావెల్ బ్లాగ్స్ అంటే ఇవన్నీ చేసుకునే వాళ్ళకి ఇక్కడ ఆప్షన్స్. ఇక్కడేమో ఆల్ టెంప్లేట్స్ అని ఉంది. మనం పెయిడ్ వర్షన్ అయితే మనకి ఇంకా చాలా ఎక్కువ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడొచ్చేసి కన్సల్టింగ్ అండ్ కోచింగ్ అని ఉంది కదా! ఆ! హ్మ్. కానీ ఇదేంటంటే ఫ్రీ వర్షన్ అయితే వర్క్ అవ్వదు. ఫ్రీ వర్షన్ వర్క్ అవ్వదు. పేమెంట్ చేస్తేనే మనకి బ్లాగ్స్‌ని అన్నీ ప్రమోట్ చేసుకోవడానికి, ఇవన్నీ చేయడానికి వర్క్ అయితది. జస్ట్ ఊరికే క్రియేట్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. బ్లాగ్ చేసుకోవచ్చు. దాని గురించి కంటెంట్ రాసుకొని పెట్టుకోవచ్చు. ఎస్‌ఈఓ కూడా చేసుకోవచ్చు. కానీ ప్రాపర్‌గా వర్క్ అవ్వాలి అంటే మనకి పెయిడ్ వర్షనే ఫ్రీ వర్షన్ చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. అట్ ది సేమ్ మామూలుగా బ్లాగ్ చేసుకోవాలంటే మనకున్న ఒకే ఒక సోర్స్ బ్లాగర్. ఫ్రీ బ్లాగ్ చేసుకోవాలి అంటే. సబ్ డొమైన్‌తో వస్తది బ్లాగర్. వర్డ్‌ప్రెస్‌లో బ్లాగ్ చేయాలన్నా, విక్స్‌లో బ్లాగ్ చేయాలన్నా, ఇంకా ఎక్కడ బ్లాగ్ చేయాలన్నా పెయిడ్ వెర్షన్స్‌కే వీళ్ళేంటంటే ప్రైవేట్ వాళ్ళు కాబట్టి వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ బిజినెస్ కోసం చూస్తారు కాబట్టి లిమిటెడ్ వెర్షన్స్ ఇస్తారు. మామూలు బేసిక్. కొన్ని రోజులు యూజ్ చేసినాక అలవాటైతే నచ్చి మళ్ళీ కన్వర్ట్ అవుతారని ఆప్షన్ ఇస్తారనమాట. ఒకసారి కావాలంటే ట్రై చేసుకోవచ్చు. ఎంతవరకు యూజ్ అవుతదో అంతవరకు యూజ్ చేసుకోవచ్చు. గానీ ఎక్కువ మనకు కావాల్సిన అన్ని ఫీచర్స్ అయితే రావు. మనం ల్యాండింగ్ పేజెస్ డిజైన్ జేసుకోవాలంటే యాడ్స్ కోసం దీన్ని చేయాలి. మనం ఇంకా ఏదన్నా ఒక కమింగ్ సూన్ అని ఒక పేజ్ పెట్టేసి మన వెబ్‌సైట్ డిజైన్ చేసుకునేటప్పుడు ఈ పేజ్ పెట్టుకోవచ్చు. ఇట్లా ఇవన్నీ మనం బిజినెస్‌గా చూస్తున్నామా, ఇండివిడ్యువల్‌గా చూస్తున్నామా ఇవన్నీ చూసుకొని మళ్ళీ కన్సల్టింగ్ అండ్ కోచింగ్ అని తీసుకున్నాం కదా! దీనికి సంబంధించినయి వస్తాయి. థీమ్స్. మనము ఇందులో గూడా ఫ్రీ థీమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని పెయిడ్ ఉంటాయి. పెయిడ్‌యి మనం యూజ్ చేయలేము. లేదంటే బ్లాంక్ టెంప్లేట్ తీసుకొని మనం డిజైన్ జేసుకోవాలి. మనకి డిజైనింగ్ అంతా పర్ఫెక్ట్‌గా వస్తే బ్లాంక్ తీసుకొని మనకు నచ్చినట్టు డిజైన్ జేసుకోవచ్చు. లేకపోతే వాడిచ్చిన థీమ్స్‌ని మనం కస్టమైజ్ జేసుకోవచ్చు. ఇక్కడ చాలా పేజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ అని ఉంది. దీంట్లో గూడా చూడొచ్చు. దీంట్లో ఏదైనా బావుంటే ఆ థీమ్ అయినా తీసుకోవచ్చు. ఇది ఎలా ఉంటదో ఓవర్‌వ్యూ చూపిస్తుంది. మనకిది కావాలంటే ఎడిట్ థిస్ సైట్ అని ఈ వ్యూ డెమో సైట్ అంటే మొత్తం ఎలా ఉంటదో డెమో చూపిస్తాడనమాట. ఇలా ఉంటది ఇది సైట్ అంతా. ఇంకా లేదంటే మనం ఎడిట్ థిస్ సైట్ అంటే ఇక్కడే మనం ఎడిట్ చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ఈ టెంప్లేట్‌ని మనం ఎడిట్ చేసుకుంటున్నాం.
దీన్ని కంప్లీట్‌గా ఎడిట్ చేసుకున్న తర్వాత బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. బ్లాగింగ్ అని వెబ్‌సైట్ గాని, వెబ్ 2.0 సైట్స్‌కి గాని యూజ్ చేసుకోవచ్చు. వెబ్ 2.0 సైట్స్‌కేంటంటే ఫ్రీయే గాబట్టి మనం బేసిక్ సరిపోతది. మన వెబ్‌సైట్ గురించి కొంచెం డీటెయిల్స్ అయితే ఇవ్వమంటున్నాడు. ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అని మన కంటెంట్ ఏంటంటే చాట్‌జీపీటీ నుంచి తీసుకున్నాం. అయితే డిస్క్రిప్షన్ అంటే చిన్న డిస్క్రిప్షన్ తీసుకొని మనం అక్కడ పేస్ట్ చేసుకోవాలి గదా! దానికోసమని చిన్న డిస్క్రిప్షన్ తీసుకుందాం. ఈడు మొత్తం 3 లాంగ్వేజెస్‌లో ఇచ్చిండు. మనం ఇక్కడ కంటెంట్ యాడ్ చేసుకున్నాం. ఇక్కడేమో జనరేటర్ సైట్ టెక్స్ట్ అంటే దీన్ని బేస్ చేసుకొని ఏందంటే సైట్‌లో మనకి కావాల్సిన కంటెంట్ అనేది ఇదే జనరేట్ చేస్తది. ఇదివరకు ఏఐ లేనప్పుడు మనం సొంతంగా చేసుకున్నాం. బట్ ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి డైరెక్ట్‌గా దీనికి ఆప్షన్ ఇస్తే ఈ వెబ్‌సైట్ టెంప్లేట్‌ని బేస్ చేసుకొని కంటెంట్ మొత్తం జనరేట్ చేసి ఇచ్చేస్తది చాలా వరకు. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సైట్‌ని మనము మొబైల్ రెస్పాన్సివ్ ఉందో లేదో చెక్ జేసుకోవాలి. ఆహ్, లెట్స్ గో. అది ఎలా చూపిస్తుంది? నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఎట్లా అన్ని చూపిస్తా ఉంది. మనకి లే లేదంటే మొబైల్ ఎడిటర్ మొబైల్ ఎడిటర్‌లోకెళ్ళి కొన్నిసార్లు ఏంటంటే మనం వర్క్ మొబైల్ ఎడిటర్‌లో గూడా చేయాల్సొస్తది. అట్లాంటివి ఏమన్నా ఉంటే చేసుకోవచ్చు. లేకపోతే ఇంకా నార్మల్‌గా ఈ సైట్‌లో ఎడిట్ చేసుకుంటే, మొబైల్ వెర్షన్‌లో కూడా కంఫర్టబుల్‌గా ఉందా లేదా అని చూసుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే మొబైల్ వెర్షన్ సెపరేట్‌గా డిజైన్ చేయాల్సొస్తది. అప్పుడు ఆ మొబైల్ వెర్షన్ అక్కడ చేయాలి. హ్మ్. మన సైట్ అనేది ఇక్కడొచ్చేసి మనకు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎలిమెంట్స్, సెషన్స్, పేజెస్, మెనూస్, సైట్ డిజైనింగ్, యాప్స్, మై బిజినెస్, మీడియా, సీఎంఎస్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇవి మొత్తం ఆప్షన్స్ అయితే ఇక్కడున్నాయి. వీటిలో మనం ఎక్కడ ఏది ఎడిట్ చేసుకోవాలో అక్కడకెళ్ళి ఎడిట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇది క్లిక్ చేస్తే మనకి ఈ వెబ్‌సైట్ అనేది ఈ ఫార్మాట్‌లో వస్తది. దాంట్లో ఏంటంటే ప్లగిన్స్ అయి ఇన్‌స్టాల్ చేసుకొని అక్కడికెళ్ళేసి థీమ్స్‌లో, అపియరెన్స్‌లోకెళ్ళి కస్టమైజ్ చేసుకుంటాం. బట్ ఇక్కడ అంత అవసరం ఉండదు. డైరెక్ట్‌గా ఇక్కడేంటంటే ఇక్కడ మెనూ మీద క్లిక్ చేసామనుకోండి ఇక్కడ మేనేజ్ మెనూ అని వస్తది.
మనం ఇక్కడ మెనూ దగ్గరికెళ్ళి మనం మేనేజ్ చేసుకున్నట్టు. ఇక్కడ వర్క్ ఉంది, అబౌట్ ఉంది, కాంటాక్ట్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి గదా! హ్మ్. లైక్ అబౌట్ హోమ్ పేజ్ అంటే ఇట్స్ ఓకే. వర్క్స్ అనుకో ఇక్కడ మనం అబౌట్ లైక్ సర్వీసెస్ అని పెట్టుకోవచ్చనమాట. సెట్టింగ్స్‌లోకెళ్ళి ఇది వర్క్స్ అనే పేరుని మార్చుకోవాలనుకుంటున్నాం. అప్పుడు సెట్టింగ్స్‌లోకెళ్ళి ఇక్కడ వర్క్స్ అని ఉంది కదా! తీసేసి సర్వీసెస్ అని పెడుతున్నాం. సర్వీసెస్ అని పెట్టిన తర్వాత నెక్స్ట్ లేఔట్. స్టాండర్డా, నో హెడర్ ఆన్ ఫుటర్ హెడర్, ఫుటర్ కావాలా, స్టాండర్డ్ కావాలా అది ఉంచుకుంటే మనం కావాలంటే ఉంచొచ్చు. లేకపోతే తీసేయొచ్చు. తర్వాత పర్మిషన్స్ ఎవ్రీవన్‌కి ఈ పేజ్ ఎవరికి కనపడాలి? అందరికీ కనపడాలా? మనకే కనపడాలా? ఇంకెవరికైనా కనపడాలా? మనం ఎవరికైనా లాగిన్ డీటెయిల్స్ ఇచ్చినోళ్ళకి కనపడాలా? ఇవన్నీ ఆప్షన్స్‌తో ఇక్కడుంటాయి. ఇక్కడ మనం ఎవ్రీవన్ యాక్సెస్ అంటే మనం పబ్లిక్ డొమైన్‌లో అందరికీ కనపడతది. ఇక్కడ ఎస్‌సిఓ బేసిక్స్ మనం అక్కడ ప్లగిన్స్ యూజ్ చేస్తాం గదా! సర్వీసెస్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని ఇక్కడ టైటిల్ వచ్చింది. టైటిల్, డిస్క్రిప్షన్ అవి ఇక్కడొస్తాయన్నమాట. మనం అక్కడ ప్లగిన్స్ యూజ్ చేస్తాం. ఆల్ ఇన్ వన్ ఎస్‌సిఓ గాని లేదంటే ర్యాంక్ మత్ గాని. బట్ ఇక్కడేంటంటే అక్కడ మనకి ఆటిని యూజ్ చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏదైనా ఎర్రర్స్ చూపించినా గూగుల్‌లో ఎలా ఎళ్ళాలో అది కంప్లీట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తది. దాన్ని బట్టి మనం ఎడిట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏమి ఇవ్వదనమాట. డైరెక్ట్‌గా మనము ఊరికే టైటిల్స్, డిస్క్రిప్షన్స్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇచ్చేసుకోవడం, సేవ్ చేసేసుకోవటం. ఇక్కడ మనకి ఏం ఎర్రర్స్ ఉన్నాయి, గూగుల్ తీసుకుంటదా లేదా, ఇది మన ఎస్‌సిఓ స్కోర్‌కి సెట్ అవుతుందా లేదా, ఇవి మొత్తం ఏం చూపిచ్చదు. సర్వీసెస్ పేజ్ ఇది. ఆ సర్వీసెస్ యూఆర్ఎల్ సర్వీసెస్‌కి ఇట్లా వచ్చేసిందనమాట. తర్వాత అడ్వాన్స్డ్ ఎస్‌సిఓ టాపిక్స్ ఉంటాయి. స్ట్రక్చర్ డేటా సైట్ మ్యాప్, రోబో.టీఎక్స్‌టీ ట్యాగు, అడిషనల్ ట్యాగ్స్ ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటే దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. మనం ఎలా చేయాలా? వద్దా? ఇవన్నీ మనం ఏ ట్యాగ్స్ కావాలంటే ఆ ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు. లేదంటే దాన్ని అంతటి వరకు వదిలేయొచ్చు. తర్వాత సోషల్ షేరింగ్ సైట్స్ అంటే మనం ఏదైనా సోషల్ షేరింగ్ సైట్స్ ఉంటే యాడ్ జేసుకోవచ్చు. ఇంకా లేదంటే ఇవి ఇంకా ఇట్లా వదిలేసేసి నెక్స్ట్ మళ్ళీ అబౌట్ అస్ ఉంది గదా! ఈ అబౌట్ ఇక్కడ ఓకే. బట్ ఈ అబౌట్ ఏందంటే మనం ముందుకు పెట్టుకుందాం. ఇగోక చేంజ్ అయిపోతుంది. తర్వాత కాంటాక్ట్ అస్ ఉంది. ఇక్కడ బుక్ నౌ ఉంది. మన బుక్ నౌ కన్నా గూడా ఇక్కడ ఏంటంటే సైన్ అప్ అని పెడదాం. సైన్ అప్ అని పెట్టేద్దాం. మెనూలో ఇప్పుడు సైన్ అప్ అనే ఆప్షన్ ఉంటుందనమాట. మనం హైడ్ అంటే మెనూలో హైడ్ అయిపోద్ది. ఇది మనకు కనిపించదు మెనూలో. ఇప్పుడు మెనూలో హైడ్ అవ్వకుండా కనపడాలంటే షో ఇన్ మెనూ అంటే మెనూలో కనిపిస్తదనమాట. ఇట్లనే దీనికి గూడా మొత్తం అందరికి కనపడాలి లేదా బేసిక్ ఎస్‌ఈఓ, అడ్వాన్స్డ్ ఎస్‌ఈఓ ఇవన్నీ మనం మనకు కావాల్సినట్టు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సైన్ అప్ కూడా కనపడింది. ఇక్కడ కాంటాక్ట్ అస్, సైన్ అప్ ఇవన్నీ ఇక్కడొచ్చేసినాయి. తర్వాత ఇదేమో మెంబర్స్ సైన్ అప్ లాగిన్ ఇది మామూలుగా అడ్మిన్ మెంబర్స్. ఇదేమో నార్మల్ సైన్ అప్ స్టూడెంట్స్ సైన్ అప్ అనమాట. ఇట్లా మనం మెనూని సెట్ జేసుకోవచ్చు ఫస్ట్. ఈ మెనూ సెట్ అయిపోయినాక నెక్స్ట్ మనం బాడీ పార్ట్‌కొచ్చాం. ఫస్ట్ మెనూ సెట్ జేసుకొని మీట్ అని ఉంది గదా! లెట్స్ మీట్ అని ఇక్కడ అంటే ఇది ఊరికే నేను చూపిస్తా ఉన్నా. ఎట్లా అయినా మనం సెట్ జేసుకోవచ్చు. ఇట్లా మనం యాడ్ జేసుకోవచ్చు మెనూస్. నెక్స్ట్ లెట్స్ మీట్ అని ఇక్కడ ఉంది గదా! మనం మీట్ అన్నప్పుడు ఇక్కడ మనం వేరే పేజీకి నావిగేట్ చేయాలనుకో, అప్పుడు ఈ పేజీకొచ్చినోళ్ళు మన పేజీకి నావిగేట్ చేయాలనుకో, వితిన్ ద సైట్ అయితే ఇక్కడ మనం సైన్ అప్ ఫార్మ్, సర్వీసెస్ పేజ్, బుక్ క్యాలెండర్ ఇట్లా ఏదైనా సెట్ చేసుకోవచ్చు. లేదు మనం ఎక్స్‌టర్నల్‌గా ఏదైనా అడ్రెస్ ఇవ్వాలనుకో, వెబ్‌సైట్ అడ్రెస్ తీసుకొని మన వెబ్‌సైట్ అడ్రెస్ ఇక్కడ ఇవ్వొచ్చనమాట. శ్రీష డిజిటల్స్ అని ఇచ్చేసి మనం ఇప్పుడు బ్యాక్ లింక్ క్రియేట్ అయిపోతది. మనం ఇట్లా లింక్ ఇస్తే దీని నుంచి. ఇట్లా మనము దీనికి కనెక్షన్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఏదైనా ఇక్కడ టెక్స్ట్ ఇది చేంజ్ చేసుకోవాలనుకో చేంజ్ ద టెక్స్ట్. తర్వాత ట్రేడ్ మార్క్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం టెక్స్ట్ గాని, లోగో గాని ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. చేంజ్ ద డిజైన్ అంటే డిజైన్స్ చేంజ్ చేసుకోవచ్చు. హెడర్ డిజైన్ ఏదన్నా ఉందనుకో క్లిక్ చేసామనుకో ఇట్లా బోర్డరు, కార్నర్స్, షాడో మనకు ఎట్లా కావాలంటే అవన్నీ సెట్ చేసుకోవచ్చు దీన్ని.
బట్ క్విక్ ఎడిట్ అంటే ఇమ్మీడియేట్‌గా మనం ఎడిట్ చేసుకునేయి. ట్రేడ్ మార్క్ అని ఇక్కడొచ్చింది గదా! ఈ ట్రేడ్ మార్క్ తీసేసి మనం ఎక్కడైనా రాసుకుంటే ఇక్కడ రాసుకోవచ్చు. లేదంటే ఇది తీసేయొచ్చు కూడా. మనం ఇక్కడ కావాలంటే ఇక్కడ గూడా మనం చేంజ్ జేసుకోవచ్చనమాట. క్విక్ ఎడిట్స్‌లోకెళ్ళేసి ఇక్కడ మనం బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ చేంజ్ చేయాలనుకో ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. ఇట్లా ఇంకొక ఆప్షన్ అనమాట దీన్ని చేసుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ మనం చేంజ్ చేయాలనుకుంటే ఎడిట్ ద టెక్స్ట్. మనం టెక్స్ట్‌ని ఎడిట్ చేసుకోవచ్చు. జనరేట్ విత్ ఏఐ అంటే ఏఐ నుంచి జనరేట్ చేసుకోవచ్చు కానీ మనం ఇక్కడ లెర్న్ ఈజీ అని పెట్టి ఇట్లా మనం ఒక టెక్స్ట్ మన సైట్‌కి సంబంధించిన ఏదో ఒక టైటిల్, హెడ్డింగ్ పెట్టుకుంటాం. అంటే ఇది ఇలానే ఉంచుకోవాలనుకుంటే. లేదు అంటే మనకు నచ్చినట్టు మనం అన్నీ చేంజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ సర్వీసెస్ నేమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం సర్వీసెస్ ఏమి ఇస్తున్నాము, ఇట్లా మేనేజ్ సర్వీసెస్ అని మనం ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నామో ఆ సర్వీసెస్‌ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అని ఇక్కడ మనం ఓన్‌గా డిజైన్ కూడా చేసుకోవచ్చు దీనికి. సర్వీసెస్ ఏమేమి ఇస్తున్నాము, ఇక్కడ నేమ్స్ ఇవన్నీ పెట్టుకొని మనం సర్వీసెస్, ప్రైస్ ఇవంతా క్రియేట్ చేసుకోనమాట. హ్మ్. మనకు హవర్ డ్యూరేషన్ ఎట్లా ఇవంతా మనం సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే లేఅవుట్స్ అవి చూద్దాం. దీనికి ఈ వీడియో ఇక్కడ మన సర్వీసెస్ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ దానికి సంబంధించిందే వస్తుంది. నెక్స్ట్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా! ఈ సెట్టింగ్స్‌లో కలర్స్ ఇవన్నీ చేంజ్ సర్వీసెస్ డిస్‌ప్లే, లేఅవుట్స్, టెక్స్ట్, డిజైన్ ఇవన్నీ చేసుకోవచ్చు ఇక్కడ. ఇట్లా మనం కావాల్సినట్టుగా మోడిఫై చేసుకుంటా ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడికొచ్చేసేసరికి ఇక్కడ మనం ఫస్ట్ టెక్స్ట్ చూసాం గదా! నెక్స్ట్ ఇమేజెస్. ఇక్కడ టెక్స్ట్‌లోకెళ్ళేసరికి టైటిలు, పారాగ్రాఫు ఆహ్, ఆహ్, కొలాప్స్ బిల్ టెక్స్ట్ అండ్ టెక్స్ట్ మార్క్యూ. మార్క్యూ అంటే ఇట్లా డిజైన్స్ వస్తది. అండ్ టెక్స్ట్ మార్క్స్. ఇట్లా ఈ టైప్ మనం ఏ టైప్ టెక్స్ట్ కావాలో ఆ టైప్ టెక్స్ట్ తీసుకొని మనం చేయొచ్చనమాట. ఇక్కడ ఈ రెండిట్లి మధ్యలో మనం ఇంకొకటి యాడ్ చేయాలనుకుంటున్నాం. ఇంకో సెషన్ యాడ్ చేద్దాం అనుకున్నాం. యాడ్ ఎ సెషన్ అంటే పైన ఒకటి ఇట్లా వచ్చేసింది. మనకి ఇది ఇంత లెంత్ వద్దనుకుంటే దీన్ని డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మనకి ఏ సెషన్ జనరేషన్, యాడ్ ఎలిమెంట్స్ అండ్ డిజైన్ సెక్షన్ అని ఉంది. మనం డిజైన్ సెక్షన్‌లోకెళ్ళి మనం ఇక్కడ ఏం డిజైన్ చేయాలనుకుంటున్నామో అందులో చేసాం. బ్లాంక్ సెషన్ తీసుకొని మనం ఓన్‌గా చేస్తున్నామా? జనరేట్ ఎ సెషనా? వెల్కమా? అబౌట్, టర్మ్స్ ఇట్లా మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చనమాట. ఇక్కడ మనం ఈ సెషన్‌లో ఏంటంటే జస్ట్ ప్రమోషన్ తీసుకుందాం. ఆహ్, ఈ టైప్ ఆఫర్స్ ఏమన్నా ఉంటే అవి మనం పెట్టొచ్చనమాట. ఇట్లా ఆఫర్ బ్యానర్ ఇట్లా పెట్టేసాం. బట్ ఇది ఇంకా చిన్నది కనిపించాలనుకుంటే చిన్నగా తగ్గించుకోవటం దీన్ని. ఎడిట్ టెక్స్ట్. ఇట్లా మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ పెట్టినప్పుడు ఇక్కడ హెడ్డింగ్స్ వస్తాయన్నమాట. హెచ్1 ట్యాగ్ పెట్టాలా? హెచ్2 ట్యాగ్ పెట్టాలా? పారాగ్రాఫ్ పెట్టాలా? ఇట్లా మొత్తం అన్ని ఆప్షన్స్ ఇది హెచ్1 ట్యాగ్, హెచ్2 ట్యాగ్ ఇట్లా హెచ్6 ట్యాగ్స్ ఉంటాయి. మన ఎస్‌ఈఓకి సంబంధించి మనం ఏది కావాలంటే అది పెట్టొచ్చు. ఇక్కడ మనం హెచ్1 ట్యాగ్ పెడతాం. హెచ్2నా, హెచ్3నా అని మనకి దాన్ని బట్టి ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ స్టైల్ మనం ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ మార్చుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్‌గా మనం ఇట్లా మార్చుకోవచ్చనమాట.
ఇట్లా మార్చుకున్న తర్వాత నెక్స్ట్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకోవచ్చు. అట్లాగే కలర్ చేసుకోవచ్చు. ఇట్లా హైలైట్ చేయొచ్చు దాన్ని. ఇక్కడ మళ్ళీ ఒకవేళ ఆ టెక్స్ట్‌కి మనం ఏదైనా ఇంటర్నల్‌గా లింక్ ఇవ్వాలంటే ఇక్కడ లింక్ ఇచ్చుకోవచ్చు. ఈ జస్టిఫికేషన్, అలైన్‌మెంట్ ఫ్రంట్ అది రైట్, లెఫ్ట్ ఇవన్నీ చేసుకోవచ్చు. బుల్లెట్ పాయింట్స్ కావాలంటే ఇవ్వచ్చు. ఎట్లా డిక్రీజ్, ఇంక్రీజింగ్ ఇండెంట్ మన కంటెంట్‌ని డిక్రీజ్, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. టెక్స్ట్‌కి మనం ఎఫెక్ట్ ఇవ్వాలనుకో ఇట్లా ఎఫెక్ట్ ఇస్తే నాది బ్లాక్ కలర్‌లో ఉంది కాబట్టి అది కూడా అదే కలర్‌లో వచ్చినట్టుంది. ఇప్పుడు ఆఫర్ మన వైట్ కలర్‌ది ఇది ఉంది కదా! ఇప్పుడు కనపడుతుంది. ఇట్లా ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు. క్యారెక్టర్ లైన్స్, స్పేస్‌లు ఇవన్నీ చూడొచ్చు. ఇక్కడ SEO4 యాక్సెసిబిలిటీ ఉంది దీనికి. ఇట్లా మనమైతే ఎడిట్ చేసుకోవచ్చు. సరే అయితే ఈ రోజుకి ఓకే. రేపు 6:30 నుంచి ఆల్మోస్ట్ చూద్దాము. కుదిరితే తీసుకుంటాను. లేకపోతే లేదు రేపు చెప్పలేను.